రాష్ట్రంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో పశ్చిమ గోదావరి మరోసారి సత్తా చాటింది. ఆర్థికాభివృద్ధిలో రెండంకెలు దాటి ప్రగతి పదంలో నడుస్తోంది. తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. రైతాంగంలో చైతన్యం, ప్రకృతి సహకరించడం, ప్రభుత్వం చేదోడు ఇవన్నీ జిల్లా ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి అడుగు వినియోగంలోకి తీసుకురావడంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతి సాధిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మండల స్థూల ఉత్పత్తి విశ్లేషణ నివేదికలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. జిల్లా మెట్ట, డెల్టా ప్రాంతంగా విడిపోయి వ్యవసాయ పరంగా పోటీ పడుతుంటాయి. మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలను వినియోగించుకుని ఆయిల్ పామ్, పొగాకు, మొక్కజొన్న, నిమ్మ, కోకో వంటి పంటలను సాగు చేస్తుంటే, గోదావరి జలాలతో వరి, ఆక్వా, కొబ్బరి వంటి పంటలతో డెల్టా కళకళలాడుతుంది. ఆక్వా రంగంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో ఆక్వాలో చేపలు, రొయ్యలు, పీతల సాగు, ఎగుమతులతో 6.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కాగా 7,140 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అంటే వ్యవసాయం, ఉద్యానవనాలు సాగు ఆదాయం కంటే ఇది ఎక్కువ. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరే ఇతర జిల్లాలో ఈ ఆదాయ వ్యాపార లావాదేవీలతో సరిపోలలేదు. వరి ద్వారా ఘనమైన ఆదాయాన్ని జిల్లా రైతులు సాధిస్తున్నారు. ఏడాదికి 2 పంటల ద్వారా సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యోత్పత్తులు సాధిస్తున్నారు. ప్రధానంగా డెల్టాలో ఆక్వా రైతులు ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోయినా సొంత సాంకేతిక పరిజ్ఞానంతోనే మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసుకున్నారు. 10 ఏళ్ల క్రితం వరకు టైగర్ రొయ్యల సాగుతో డాలర్లు సంపాదించిన ఆక్వా రైతులు తర్వాత కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయినా తర్వాత మళ్లీ వనామీ రావడంతో మళ్లీ పుంజుకున్నారు. ఒకానొక సందర్భంలో వనామీ కిలో 800 రూపాయల వరకు వెళ్లి మంచి లాభాలు గడించారు. ప్రస్తుతానికి అంత ధర లేకపోయినా రొయ్య రైతు లాభాలు చూసే విధంగానే సాగుతుంది. చేపలు మార్కెట్కు ఎప్పుడూ స్థిరమైన ఆదాయంగానే కొనసాగుతుంది. డెల్టాలో మంచి ఆదాయ ఫలితాలు రావడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా లాభసాటి వ్యవసాయం చేయాలి, రైతులు ఇంకా బాగుపడాలి. రైతులు బాగుపడితే ఆటోమేటిక్గా రైతు కూలీలు అందరూ కూడా బాగుపడటానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎకనామికల్గా ఏరియా అంతగా గ్రో అవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ అవుతుందో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. వెల్త్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే సీ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మన ప్రాంతం చాలా దోహదపడుతుంది. దానికి తోడుగా అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆక్వా యూనివర్సిటీ కూడా మన భీమవరం పట్టణంలో సుమారు 150 ఎకరాల్లో ప్లాన్ చేస్తారు. మెట్టలో ఆయిల్ పామ్ దాదాపు 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా గిట్టుబాటు ధరలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగాకు విస్తీర్ణం తగ్గిస్తుండటం వల్ల ఆదాయం తగ్గుతోంది. అయితే వెంటనే భూములను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయటం వల్ల ఆదాయం కొంచెం అటు ఇటు అయినా సమన్వయం చేస్తుంది. వ్యవసాయంలో 5,799 కోట్లు, ఉద్యానవనాల ద్వారా 1,500 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. జిల్లాలో అన్ని రకాల వ్యవసాయ ఆధార పంటలపై 18,989 కోట్ల ఆదాయం లభించింది. అగ్రికల్చర్లో కూడా జనరల్గా అన్ని చోట్ల కూడా గ్రోత్ రేట్ నెగిటివ్గా ఉన్నా కానీ కంట్రీ మొత్తం మీద మన దగ్గర అగ్రికల్చర్ గ్రోత్ రేట్ రావటం, అది డబుల్ డిజిట్ గ్రోత్ రావటం మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే గణనీయంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరిగింది. ఈ ముఖ్య కారణం దీనికి ఏంటంటే ఆక్వాకల్చర్, ఫిషరీస్ సెక్టరు యాక్టివిటీ పెరిగింది. ఈ ఏరియా కూడా ఎక్స్పాండ్ అవటం వల్ల దాదాపుగా 34% మనకి గ్రోత్ రేట్ రావడం జరిగింది. 1,07,000 రూపాయలతో తలసరి ఆదాయంలో జిల్లా 3వ స్థానాన్ని దక్కించుకుంది.